అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే, ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడే. రండయ్యో రండయ్యో పండరిపురము పోదాము, రేపటికో మాపటికో పండరిపురము పోదాము. ఈ తత్వంలో నాకు అర్థం కానిది ఏంటంటే, అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే పాండురంగడు అక్కడ ఉన్నాడు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే, కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టుకుని ఈ ఊరు వదిలి ఒక 5-6 రోజులు ప్రశాంతంగా వీళ్ళందరికీ దూరంగా హాయిగా ట్రైన్ ఎక్కి కూర్చుని ఎన్ని మర్చిపోయి ఆ ఊరు వెళ్ళి అక్కడ కొత్తగా అన్నిటినీ చూసి తిని పడుకొని విశ్రాంతి చేసి హాయిగా అక్కడ పాండురంగాన్ని ఎంతసేపు చూస్తారు. ఇప్పుడు తిరుపతి వెళ్తారు, ఎంతసేపు చూస్తారు స్వామిని? ఒక క్షణం చూడనిస్తారు, తీసి అవతలి ఈడ్చి పాడేస్తారంతే. అందులో బయట నుంచి గోవిందా 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 అనుకుంటూ పోతాడు. ఆనంద నిలయం వాకిలి గీకిలి దాటి లోపలికి వెళ్తాడు. ఇక దగ్గరకు వచ్చేటప్పటికి అలా కిరీటం గోపురం కనిపిస్తుంది, కిరీటం స్వామిది, ఆ ముకుటం కనిపిస్తుంది. అక్కడి నుంచి గోవిందా 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 అంటాడు. దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసి గోవిందా అంటాడు. కళ్ళు తెరవగానే లడ్డూ కౌంటర్లో ఉంటాడు. ఇది చేస్తారంతే. కళ్ళు మూసి తెరిచేలో బయటకు వచ్చేస్తాడు. ప్రసాదం కౌంటర్లో చెయ్యిలా చాపుతాడు, ఇలా చూసుకుంటాడు. ఏమైంది అక్కడ? స్వామిని చూసేది తిరుపతికి వెళ్ళి ఒక క్షణమే, కానీ వెళ్ళడానికి ఇంత ప్రయాస, రావడానికి ఇంత ప్రయాస. అక్కడ ఉంటాం, ఆ చెట్లు ఈ పుట్టలు తిరుపతి అంతా చూస్తాం. తిరుమలని మేము పేరేమో తిరుపతికి వెళ్ళామండి, స్వామి దర్శనం చేసి వచ్చామండి. స్వామిని చూసింది ఎంతసేపు రా నువ్వు? ఒక్క క్షణం. కానీ తిన్నది, పడుకున్నది, రూముల్లో పడి దొర్లింది, ఆ కబుర్లు కబుర్లు చెప్పుకుంది, ట్రైన్లో వెళ్ళింది, ట్రైన్లో వచ్చింది, ఆ కొండ ఎక్కింది, అది తాగింది, తినింది, స్నానం చేసింది, ఇవన్నీ లెక్క తీసుకుంటే అసలు స్వామిని చూడడానికి వెళుతున్నానని పేరుతోటి 3 రోజులు కష్టపడ్డాడు, 3 రోజులు టైం వెచ్చించాడు, 3 రోజులు వీడి కోసం ఖర్చు పెట్టుకున్నాడు. తాగడానికి, తినడానికి, పడుకునేదానికి, లేవడానికి, కబుర్లు చెప్పడానికి, పోవడానికి, రావడానికి, అన్నిటికీ. కానీ స్వామికి ఎంత? ఒక క్షణం. పేరేంటి? ఎవరికి? ఆయన మీద. స్వామిని చూడ్డానికి వెళ్ళానండి తిరుపతి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వెంతకాలం ఇక్కడ బ్రతికావని కాదు, జ్ఞానము కలిగిన ఆ క్షణమే చాలు, మొత్తం మారిపోయింది ఇక్కడ అంతే. అది ఆ యాత్రలో ఉండే తాత్పర్యం. ఒక్క క్షణం చాలు జ్ఞానం కలిగితే. ఇప్పుడు 100 ఎకరాలు గడ్డిమేటు పెట్టారండి, ఒక్క అగ్గిపుల్ల గీసి పాడేస్తే చాలు. అయ్యో, 100 ఎకరాలకి ఒక్క అగ్గిపుల్లతో కాల్చేయచ్చండి ఆ గడ్డిమేటుని? బాగా ఎండిపోయింది గడ్డి, 100 ఎకరాల గడ్డి పెద్ద మైదానంలో పెట్టున్నారు. దాన్ని బూడి చేయాలంటే 100 అగ్గిపెట్టెలు ఎక్కర్లేదండి, ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగనే ఎంత దట్టమైన అజ్ఞానమైన, ఎన్ని జన్మలు ఎత్తినా ఒక్క జ్ఞానమనే సంస్కారం చాలు, అన్నిటినీ కాల్చి పాడేస్తుంది. యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఈ మంత్రంతో దేశము, కాలము, వస్తువు దాని గురించి చెప్తుంది. తదేజతి అది కదులుతుంది, తన్నైజతి అది కదలదు. కదలడానికి ఏం చెప్పాను మీకు? పూర్వదేశ వియోగ ఉత్తర దేశ సంయోగ చలనం. కదలాలి అంటే ఎలాగా? ఏ నియమం ఉంటే కదులుతుంది? ఈ దేశాన్ని, ఉన్న ప్రదేశాన్ని విడిచి లేని ప్రదేశానికి వెళ్ళి చేరడమే కదలిక అంటే. కానీ ఇప్పుడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు, ఈ దేశము ఆ దేశము అని లేనప్పుడు, ఉపనిషత్ సందేశం మనకు కలిగిన తర్వాత సర్వత్ర నిండి నిబిడీకృతమైనప్పుడు దేశ పరిచ్ఛిన్నత లేదు. అలాగనే ఇక్కడ చూడండి, తద్దూరే తద్వంతికే, అది దూరము అది దగ్గర అంటే ఏంటి? అది కూడా మనం కాలంతో. ఏమండి అంత దూరం? ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం అండి అంటే, సపోజ్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక 400 కిలోమీటర్లు, అంతేనా? 350, 400 కిలోమీటర్లు. 400 కిలోమీటర్లు. వెంటనే చూడండి ఏం ప్రశ్న వేస్తారు? ఎంతసేపట్లో వెళ్ళిపోతామండి అంటే, ఇది లెక్క పెట్టేది టైంతో లెక్క పెడుతున్నాం అనమాట. ఎందుకలా అంటున్నామనంటే, కచ్చా రోడ్డు ఉందనుకోండి, ఏమంటే కనీసం మనకు ఒక 5 గంటలు పడుతుందండి అని.
అదే మంచి హైవే ఉందనుకోండి, 3:30 గంటల్లో వెళ్ళిపోవచ్చండి ఇక్కడి నుంచి. 4 గంటలు మ్యాక్సిమం. అంటే ఈ డిస్టెన్స్ని దేంతో కొలత పెడుతున్నాం? కాలంతో కొలత పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ దేహానికి ఒక కాలం ఉంది, ఇది ఒకప్పుడు పుట్టింది. అంతఃకరణకు ఇంచుమించు చూడండి, దానికి కాలం లేదు. మనోబుద్ధులు ఈ శరీరంలోనే ఉంటుంది. నిన్న మనం చూసాం, దేహం అనేది తల్లి గర్భంలో తయారైంది. ఎలాగా? ఒక కోడి గుడ్డును పెడుతుంది, దాన్ని పొదుగుతూ ఉంటుంది. బాగా చూడండి, కోడి పిల్లను తయారు చేయలేదు, గుడ్డే బయటకు వస్తుంది. కానీ పొదగడంతో లోపల పిల్ల తయారవుతుంది, కోడి పిల్ల. అది గుడ్డుని చీల్చుకుని బయటకు వస్తుంది. అలాగనే తల్లిదండ్రులు ఎవరూ కూడా జీవుణ్ణి తయారు చేయలేరు, జీవతత్వాన్ని తయారు చేయలేరు. జీవతత్వం అనేది అది స్వయంగా తండ్రి యొక్క ధాతువు నుండి ఆ తల్లి యొక్క గర్భంలో ప్రవేశిస్తుంది. కానీ తల్లి గర్భం దేనికి ఉపయోగపడుతుందనంటే, ఆ జీవి సురక్షితంగా అక్కడ కనుక ఉనికి పొంది ఉంటే ఆ జీవికి ఉపాధి అనేది ఏర్పడుతుంది. ఈ దేహము, ఇంద్రియాలు అనేటువంటి ఉపాధి ఏర్పడుతుంది. అందుకు తల్లి గర్భం కావాలి. 9 నెలలు ఆ తల్లి గర్భంలో పడి ఆ జీవుడు ఉపాధిని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు, బ్రతుకుతున్నాడు. బాగా చూడండి, ఇప్పుడు వీడు పోయాడు అనంటే ఏమని అర్థం? ప్రాణం పోయిందండి అంటాం. అంటే ప్రాణము ఏం చేస్తుందనంటే, ఇటు దేహాన్ని కదుపుతుంది, ప్రాణం నిలబెట్టి ఉంచింది. ఇది బుడగ కదండి, బెలూన్. ఊదితే బాగా చక్కగా ఇంద్రియాలన్నీ కూడా చక్కగా మంచి టైట్గా పర్ఫెక్ట్గా ఉంది. ప్రాణము స్థూలమైన దేహాన్ని నిలిపి ఉంచింది, సూక్ష్మమైన మనోబుద్ధులకి ప్రాణమే కారణం, ప్రాణశక్తి. అందుకనే ప్రాణం అనేటువంటిది శరీరానికి ఎంత అవసరమో మనోబుద్ధులకు కూడా అంత అవసరం. ఎందుకు? వాయోహో సాత్వికాంశాత్ మనః సంభూతం. వాయువు యొక్క సత్వగుణ ప్రధానము వాయువుతో కలిసినప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి వాయువు నుండి అంతఃకరణ వచ్చింది. కాబట్టి మనోబుద్ధులన్నీ కదులుతూ ఉండాలంటే మనస్సే కారణం. మీకు ఒక చిన్న మాట చెప్తాను. మీ మనస్సు ఇప్పుడు ఎక్కడికో ఏదో ఆలోచిస్తూ ఉంది, లేకపోతే బాగా ఆలోచించండి, ఏదో ఒక విపరీతమైన కోరిక, ఇది ఎలాగైనా పొందాలి, సాధించాలనే ఒక తపన వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఆ కోరికని చంపేయకండి. కోరిక మిమ్మల్ని చంపుతూ ఉంటుంది కదా, మీరు ఏం చేయక్కర్లేదు, కోరికని అటాక్ చేయకండి. ముక్కు మూసేయండి, నోరు మూసేయండి, గాలి తీసుకోకండి కొంతసేపు చూడండి. అప్పుడు ఏమవుతుంది అంటారు. ఎప్పుడైతే ప్రాణాన్ని బంధించామో, రమణ మహర్షి అంటారు, వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. ఒక వలలో ఇరుక్కున్న పక్షి ఎలాగైతే గిలగిల కొట్టుకుంటుందో, ప్రాణాన్ని అంతవరకు స్వేచ్ఛగా ఎగిరే మనస్సుకు కూడా ప్రాణం అనేది మన దగ్గర ఉంది. దాన్ని ఆపితే ఎక్కడో ఎగిరే మనస్సు ఈ జాలంలోకి వచ్చి పడి గిలగిలా కొట్టుకుంటుంది. కాబట్టి మనస్సుకి ప్రాణానికి అంత సాన్నిహిత్యం ఉంది, దేహానికి ప్రాణానికి అంత సాన్నిహిత్యం ఉంది. అందుకనే ఏ వ్యక్తి అయినా పోయాడనంటే వెంటనే డాక్టర్ గారు వచ్చి ఇక్కడ వేలు పెడతారు. ఎందుకు ఇక్కడ వేలు పెట్టాలి? గాలి లోపలికి వెళుతుందా, తిరుగుతుందా, ఎక్కుతుందా లేదా అని. కాబట్టి దేహానికి ప్రాణానికి సాన్నిహిత్యం ఉంది, అంతఃకరణకి ప్రాణానికి సాన్నిహిత్యం ఉంది. అందుకని ప్రాణం అనేది జంక్షన్, అది పెద్ద టెన్షన్. అది శరీరాన్ని నడుపుతూ ఉంటుంది పంచప్రాణాలతో, ఇంకా తన యొక్క సూక్ష్మ శక్తితో, క్రియాశక్తితో మనోబుద్ధుల్ని నడుపుతుంది.